Hello guys, welcome to Easy World. Let's start the session. Structure of atom part 2. Bohr postulates. Here, model of an atom. ఎంతమంది సైంటిస్ట్ ఆటం ఎట్లా ఉంటో డిఫైన్ చేసిర్రు. మనం ఎందుకు బోర్ పాస్టులేట్స్ చదువుకుంటున్నామంటే ఈయన 99% క్లియర్ వేలా చెప్పిండు హౌ అన్ ఆటమ్ ఈస్ అని. మనకు తెలుసు రాదర్ఫోర్డ్, జేజే థామ్సన్ వీళ్ళందరూ ఆటం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిర్రు, కానీ వాళ్ళు క్లియర్ వేలో మనకు అండర్స్టాండ్ వేలో చెప్పలేకపోయారు. కానీ ఇక్కడ బోర్ డిఫైన్ చేసిండు. అందుకే ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్. దీనికన్నా ఎక్కువ డిఫైన్ చేసి ఎవరు చెప్పలేరు. ఈయన చెప్పిండు కాబట్టి మనం ఇవి మన బుక్లో మనం చదువుకుంటున్నాం. నెక్స్ట్ గో టు దిస్ బోర్ పాస్టులేట్స్. హీ ఎక్స్ప్లెయిన్ హౌ an atom is or model of an atom. See here, ఈయన ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిండు క్లారిటీగా. ఏం చెప్పిండు? హైడ్రోజన్ ఆటమ్ కెన్ మూవ్ ఎలక్ట్రాన్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ కెన్ మూవ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ పాత్ ఆఫ్ ఫిక్స్డ్ రేడియస్ అండ్ ఎనర్జీ. అర్థమైందా? ఏం చెప్పిండు? హైడ్రోజన్ ఉన్న ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూన్న సర్క్యులర్ పాత్లో ఫిక్స్డ్ రేడియస్ అండ్ ఫిక్స్డ్ ఎనర్జీ తోటి మూవ్ అవుతుందని చెప్పిండు. దాన్ని మనం ఏమంటాం? స్టేషనరీ స్టేట్ ఆర్ ఎనర్జీ స్టేట్ అని అంటాం. దెన్ సెకండ్ పాయింట్లో ద ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ అలౌడ్ ఎనర్జీ స్టేట్ డస్ నాట్ రేడియేట్ ఎనర్జీ ఇంటు ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుందో ఎనర్జీని, ఆ ఎనర్జీ అనేది న్యూక్లియస్కి ఇయ్యదు. మీన్స్ electrons have fixed energy అని అర్థం. దెన్ థర్డ్ పాయింట్, ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్ ఎ గివెన్ స్టేషనరీ స్టేట్ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ ఎన్ ఈక్వేషన్. ఇప్పుడు ఆర్బిటల్లో మన ఉన్న ఎలక్ట్రాన్ని ఏమన్నాం? స్టేషనరీ స్టేట్లో ఉంది కదా, అది మనం యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్లో ఉంటుంది కదా, ఎందుకంటే మూవింగ్ విత్ రేడియస్, మూవింగ్ వెలాసిటీ విత్ రేడియస్, దాన్ని మనం ఎలక్ట్రాన్కి ఇస్తే యాంగులర్ మూమెంటం కదా. అదేంటిది ఇప్పుడు? దానికి ఈక్వేషన్ ఏంటిది? యాంగులర్ మూమెంటం అని డిఫైన్ చేసినాం. యాంగులర్ మూమెంటం ఈక్వల్స్ టు NH/2π. ఎన్ అంటే ఏ షెల్లో ఉందని అర్థం. హెచ్ ఇస్ ప్లాంక్ కాన్స్టెంట్, 2/π అని మనం చేస్తే మనకు ఎలక్ట్రాన్ అనేది ఏ షెల్లో ఉందని తెలుస్తుంది. అండ్ యాంగులర్ మూమెంటం అనేది మనకు తెలుస్తుంది. దెన్ గో టు ఫోర్త్ పాయింట్. క్లియర్ అర్థమైంది. థర్డ్ పాయింట్, ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈస్ ఇన్ ఎ గివెన్ స్టేషనరీ స్టేట్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఇన్ ద ఈక్వేషన్. MVR మీన్స్ యాంగులర్ మూమెంటం ఈక్వల్స్ టు NH/2π. యాంగులర్ మూమెంటం ఈక్వల్స్ టు NH/2π. N మీన్స్ ఏ షెల్లో ఉంది, ఏ ఆర్బిటాల్లో ఉంది. హెచ్ ఈజ్ ద ప్లాంక్ కాన్స్టెంట్ బై 2π. ఇవి వాల్యూస్ మనం చేస్తే అది ఎక్కడుందని అర్థమవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, thus an electron can move only in those orbits for which its angular momentum is integral multiple of h/2π. That's why only certain fixed orbits are followed. ఇప్పుడు ఆర్బిటాల్ అనేది ఏంటి? దానికి అదే మల్టిప్లై అవుతుంది కాబట్టి అది ఫిక్స్డ్ ఎనర్జీ స్టేట్ని ఫాలో అవుతుంది అని చెప్తారు ఫోర్త్ పాయింట్లో. దస్ ఏం చెప్తారు? ఎలక్ట్రాన్ కెన్ మూవ్ ఓన్లీ ఇన్ దోస్ ఆర్బిట్స్ ఫర్ విచ్ ఇట్స్ యాంగులర్ మూమెంటమ్ ఈస్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. దట్స్ వై ఓన్లీ సర్టన్ ఫిక్స్డ్ ఆర్బిట్స్ ఆర్ ఫాలోడ్. దెన్ గో టు ఫిఫ్త్ వన్. వీ కెన్ ఆల్సో సే దట్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ electron is quantized in an atom. Angular momentum of electron is quantized in an atom. ఏంటిది? యాంగులర్ మూమెంటం అంటే ఎలక్ట్రాన్ యొక్క మాస్ కానీ వెలాసిటీ కానీ ఒక ఆటంలో చిన్న పార్ట్గా క్వాంటైజ్డ్ చేస్తాం. క్వాంటైజ్డ్ అంటే క్వాంటైడ్ చిన్న పార్ట్లో చేస్తాం కదా. ఆటంలో ఎలక్ట్రాన్ యొక్క మోషన్ కానీ రేడియస్ కానీ అది ఎంత డిస్టెన్స్ ఉన్నదని ఒక ఆటంలో మనం క్వాంటైజ్గా చూస్తాం, చిన్న వాల్యూగా చూస్తాం.
అదే కదా, ఆటమ్ అనేది కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆ ఎలక్ట్రాన్స్ని మనం చిన్న పాయింట్గా చూస్తాం ఎందులో, ఆటంలో. అదే 5th పాయింట్. దెన్ 6th point, energy is emitted or absorbed by the electron as the electron changes from one allowed state to another. This is energy is emitted or absorbed as photon. అర్థమైంది పాయింట్. ఎనర్జీ ఈస్ ఎమిటెడ్ ఆర్ అబ్జర్వ్డ్ బై ద ఎలక్ట్రాన్ as the electron changes from one allowed energy state to another. These energy is emitted or absorbed as photon. ఎట్లా, మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చూసినాం కదా, ఎట్లా ఎనర్జీ అనేది ఎట్లా ఫోటాన్ ద్వారా ఎమిట్ లేదా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ వెన్ ఆటమ్ అనేది అదే ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు, ఫోటాన్ స్ట్రైక్ అయినప్పుడు గ్రౌండ్ స్టేట్కి అది ఎగ్జైటెడ్ స్టేట్లో పోతుంది, ఎగ్జైట్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఫోటాన్ రాలేదనుకో, అది రిలాక్స్డ్గా ఉంటుంది. రిలాక్స్డ్గా ఉండి ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి మళ్ళీ రిలాక్స్డ్గా వస్తుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ 6th పాయింట్. దెన్ గో టు నెక్స్ట్. These are the postulates, and next postulate is 7th one. The energy of photon absorbed or emitted when translation occur between two stationary state equal to the difference in energy of stationary state. ఏం చెప్తురు, ఫోటాన్ అనేది ఎనర్జీని ఎమిట్ చేస్తుంది కదా, ఇప్పుడు రెండు ఎనర్జీ మధ్యలో ఉండే ఫోటాన్ని మనకు చేస్తే మనకు ఎనర్జీ ఎంత అనేది వస్తుంది, అది ఇక్కడ చెప్తుండు. దెన్ గో టు నెక్స్ట్ వన్. డెరివేషన్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ బోర్స్ ఆర్బిట్. ఏంటిది ఇక్కడ, రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా ఇచ్చిండు. ఏంటది, R = 52.9 ఇంటూ n² పికోమీటర్. నేను మీకు ఫస్ట్ పార్ట్లో పికోమీటర్, మీటర్లో వాల్యూస్ ఎట్లా కన్వర్ట్ చేస్తారని టేబుల్ చెప్పిన. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్. ఇక్కడ n అనేది ఏంటిది, షెల్. Z ఈజ్ అటామిక్ నెంబర్. ఇక్కడ మనం 52.9 పికోమీటర్ని మనం బోర్ రేడియస్ అన్నాం కదా, ఆ వాల్యూని మనం A0 కూడా రాయొచ్చు. సిఆర్ R = A0 ఇంటూ n² పికోమీటర్స్. దెన్ మనకు వాల్యూని యాంపియర్లో రావాలంటే యాంపియర్లో రాసుకోవచ్చు, పికోమీటర్లో కావాలంటే పికోమీటర్లో రాసుకోవచ్చు. హియర్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంది, ద రేడియస్ ఆఫ్ సెకండ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. హైడ్రోజన్ యాటమ్ యొక్క సెకండ్ ఆర్బిట్ కనుక్కోమని చెప్పారు. ఇప్పుడు మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి వాల్యూ. మనకు రేడియస్ ఫామ్లో ఉంది కదా, ఇప్పుడు మనం ఆర్బిటాల్ ఎక్కడుందో కనుక్కోవడానికి, రేడియస్ కనుక్కోవడానికి ఫామ్లో ఉందిగా, R = 0.529 ఆంపియర్ ఇంటూ n²/z. సబ్స్టిట్యూటింగ్ Z = 1 అండ్ n = 2. ఏంటిది, Z అనేది ఏంటిది, అటామిక్. Z ఈజ్ అటామిక్ నెంబర్, n ఈజ్ షెల్. ఇప్పుడు మనకు సెకండ్ షెల్ ఇచ్చిండు, హైడ్రోజన్కి ఎన్ని అటామిక్ నెంబర్ 1. దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సెకండ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈస్ 2.116 ఆంపియర్ ఉంది. రేడియస్ ఆఫ్ సెకండ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఎంత, 2.116 ఆంపియర్ ఉంది. నెక్స్ట్, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్. వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్కి మనకు ఫార్ములా ఇచ్చారు. ఏంటి, 2.18 ఇంటూ 10⁶ ఇంటూ Z/n మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఇది వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫార్ములా. దెన్ ఎనర్జీ యొక్క ఫార్ములా ఏంది, -13.6 ఇంటూ Z² eV/atom. ఇది మనకు ఎలక్ట్రోవాట్లో. మనం జౌల్స్లో ఎట్లా తీసుకుంటాం, ఎనర్జీ E = -2.18 ఇంటూ 10⁻⁻18 ఇంటూ Z²/n² జౌల్/atom.
ఇక్కడ మనకు ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ కనిపిస్తుంది కదా, ఇది మనం ఇక్కడ ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎనర్జీ ఎంతనో ఇక్కడ వాల్యూ ఇక్కడ లెవెల్ డయాగ్రామ్ కనిపిస్తుంది. వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ఎనర్జీ, ఇది ఏ షెల్లో ఉంది అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది. దెన్ హైడ్రోజన్ స్పెక్ట్రా అంటే ఏంటి? వైట్ లైట్ని ప్రిజం నుండి పంపించినప్పుడు ఆ ప్రిజం అనేది మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్ని ఎమిట్ చేస్తుంది. ఆ లైట్స్ మనం విబ్జిఆర్ అంటాం. ఆ ఎమిట్ చేసిన వాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. అట్లనే మనం ఇక్కడ H2 అనే గ్యాస్ మాలిక్యూల్ తీసుకున్నాం, దానికి ఎలక్ట్రిక్ పాస్ చేసినప్పుడు అది కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని చూపించింది. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోవడానికి మనం ఇక్కడ మనకు ఫార్ములా ఇచ్చిర్రు. ఏందది? రెడ్బర్గ్స్ ఫార్ములా. దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ వేవ్ లెంత్ నుండి మనకు ఫ్రీక్వెన్సీ వస్తుందని తెలుసు. అట్లనే ఇప్పుడు మనం ఒక ఫార్ములా ఇచ్చిర్రు, ఆ ఫార్ములా ద్వారా మనం చేస్తే ఏ షెల్లా ఎంత ఫ్రీక్వెన్సీ షో చేస్తుంది ఈ H2 మాలిక్యూల్ అని తెలుస్తుంది. The formula is 1/λ = nu bar = 109,677 1/n² base 1 minus 1/n² base 2 centimeter inverse. ఈ 109,677 సెంటీమీటర్ ఇన్వర్స్ని మనం రైడ్బర్గ్స్ కాన్స్టాంట్ అని అంటాం. RHతో డిఫైన్ చేస్తాం. 1/λ = RHZ పవర్ స్క్వేర్ ఇంటూ 1/n2 1 మైనస్ 1/n2 బేస్ 2 అని రాసుకున్నాం. ఇప్పుడు ఈ ఫార్ములా ద్వారా ఈ H2 అనేది ఎంత ఫ్రీక్వెన్సీని షో చేస్తుంది, ఆ ఫస్ట్ షెల్ సెకండ్ షెల్ అనేది తెలుసుకోగలుగుతాం. దెన్ గో టు నెక్స్ట్ వన్, బోర్స్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రా. ఇప్పుడు మనకి ఏంది, హైడ్రోజన్ స్పెక్ట్రా ద్వారా మనకు ఫ్రీక్వెన్సీ వస్తుందని అర్థమైంది. ఈయన బోర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేసిండంటే, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండు? డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఆబ్టైన్ కరస్పాండింగ్ టు ఈచ్ యూనిక్ ట్రాన్సిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద హైడ్రోజన్ స్పెక్ట్రా. ఏం చేసిండు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వేవ్ లెంగ్త్ కనిపెట్టిండు ఈయన. ఇక్కడ మనం పిక్చర్ చూసినప్పుడైతే హైడ్రోజన్ మాలిక్యూల్లో ఏం కనిపించింది? లామెన్ సిరీస్, బాల్మర్ సిరీస్, ఫాసెన్ సిరీస్, బార్కెట్ సిరీస్, ప్రిఫౌండ్ సిరీస్, ఇవన్నీ కనిపించినాయి. ఇన్ని ఫ్రీక్వెన్సీస్ చూపించింది హైడ్రోజన్ మాలిక్యూల్లో. వీటికి ఇక్కడ చూసిరా, మనకి ఇక్కడ వైట్ లైట్, గ్రీన్ లైట్, వైలెట్ లైట్, గ్రీన్ లైట్, బ్లూ లైట్, రెడ్ లైట్, ఇన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇన్ని ఫ్రీక్వెన్సీ చూపించింది. లైక్ ప్రిజం ఇలాంటి టైప్ చూపించింది. అట్లా ఇక్కడ మనకు విజిబుల్ రీజియన్ మాత్రం ఒక్కటే. ఏంటది? ఇక్కడ ఫ్యాషన్ అన్నది మనకు విజిబుల్ రీజియన్. ఇక్కడ డిఫరెన్సెస్ మీరు చూసిర్రా? లామెన్ సిరీ, అల్ట్రా వైలెట్, కొన్ని కనిపించనివి ఇంత డిఫరెంట్గా మనకు కనిపిస్తున్నాయి. ఇన్ని డిఫరెన్సెస్ ఫ్రీక్వెన్సీస్ హైడ్రోజన్ స్పెక్ట్రా ఎమిట్ చేసింది. యూ హ్యావ్ టు మస్ట్ అండర్స్టాండ్ బై సీయింగ్ దిస్ వన్, అండ్ యూ మస్ట్ నో హౌ H2 molecule emitted the frequencies. Here Lamin has more frequency, Balmer has less than Lamin, then Psychen has less than bracket, and bracket has less than ప్రిఫౌండ్. ఇవన్నిటికీ చాలా డిఫరెన్స్ ఉన్నాయి కదా.
దెన్ గో టు నెక్స్ట్ టాపిక్. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టాండ్ వెల్ అనుకుంటా, బికాస్ we are not talking about more topic, just I'm giving an idea. I think you learn in this all in first year. మీకు కొంచెం ఐడియా కానికి నేను మళ్ళీ రివైజ్ చేస్తున్నా, లేదంటే డైరెక్ట్గా మీకు ఎంసీక్యూస్ చెప్పి టాపిక్లోకి వెళ్తే అర్థం కాదని ఐఎమ్ గోయింగ్ టు ఫ్రమ్ స్టార్టింగ్ అండ్ ఐ హ్యావ్ టు క్లియర్ యూ ఎవ్రీథింగ్. దెన్ గో టు నెక్స్ట్ టాపిక్, షార్టెస్ట్ అండ్ లాంగెస్ట్ వేవ్ లెంత్ ఆఫ్ సిరీస్. మనం షార్టెస్ట్ వేవ్ లెంత్ ఆఫ్ ఎనీ సిరీస్ correspond to maximum energy difference between energy levels. It is also referred as limiting line series. Longest wavelength of series corresponding to minimum energy difference between energy levels. షార్టెస్ట్ వేవ్ లెంత్కి మ్యాక్సిమం ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఎనర్జీ లెవెల్స్ ఉంటుందంట. లాంగెస్ట్ వేవ్ లెంత్కి మినిమం ఎనర్జీ డిఫరెంట్ ఉంటుందట. మ్యాక్సిమం అంటే కొంచెం ఇంత ఉంటుంది, మినిమం ఇట్లా అంటే లెంత్ షార్టెస్ట్ వేవ్ లెంత్కు లాంగెస్ట్ వేవ్ లెంత్ కూడా ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్కి మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ డ్యూరింగ్ ఎనీ ట్రాన్సిషన్ కెన్ బి calculated యూజింగ్ ఫార్ములా నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ ఉన్నాయి కనుక్కోవడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ΔN ఇంటూ ΔN ప్లస్ 1/2. ΔN అంటే N2 - N1 అంటే ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ ఉన్నాయి కనుక్కోవడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. హియర్ దెన్ గో టు క్వశ్చన్స్. ద షార్టెస్ట్ వేవ్ లెంత్ ఫర్ ద బ్రాకెట్ సిరీస్ ఫర్ హైడ్రోజన్ ఈస్. ఇప్పుడు మనం దాని వేవ్ లెంత్ కనుక్కోవాలి. వేవ్ లెంత్ కనుక్కోవడానికి మనం ఏం ఫార్ములా యూజ్ చేస్తాం? రైడ్బర్గ్ కాన్స్టెంట్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ అదే యూజ్ చేసి మనకు వాల్యూ ఎంత ఇచ్చారు, వేవ్ లెంత్ ఆఫ్ బ్రాకెట్ సిరీస్ ఎంత, 16/RH సెంటీమీటర్. దెన్ గో టు నెక్స్ట్ వన్. ఎలక్ట్రాన్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ ఈస్ ద 4th స్టేషనరీ స్టేట్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ that can be observed as it de-exits to the ground state. స్పెక్ట్రల్ లైన్ ఫార్ములా యూజ్ చేసి మనం ఇది చేయాలి. ఒక 4th దగ్గర ఉన్న స్పెక్ట్రల్ లైన్కి 4th స్టేషనరీ స్టేట్లు ఉంది ఆర్బిట్, 4th ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్కి మనం మళ్ళీ అది గ్రౌండ్ స్టేట్కి రావడానికి ఎంత స్పెక్ట్రల్ లైన్ అవుతుంది, ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయి అనేది ఫైండ్ చేయమన్నారు. మన స్పెక్ట్రల్ లైన్ ఫార్ములా తెలుసుగా, అది చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. దెన్ గో టు అనదర్ డి బ్రోగ్లీ ఈక్వేషన్. ఈయన ఏం చెప్పిండంటే లైట్ అనేది వేవ్ నేచర్ పార్టికల్ నేచర్ చూపించినప్పుడు ఒక చిన్న పార్టికల్ అనేది ఎందుకు చూపించది? ఈ మ్యాటర్లో ఉన్న ఒక చిన్న పార్టికల్ వేవ్ నేచర్ని ఎందుకు చూపేది? ఒక పార్టికల్ నేచర్ని చూపెడుతుందా అని క్వశ్చన్ చేసుకొని ఈయన ఎక్స్పెరిమెంట్ చేస్తే ఈయనకి ఏం తెలిసిందంటే ఎలక్ట్రాన్ కెన్ ఆల్సో షో వేవ్ నేచర్ అండ్ పార్టికల్ నేచర్ అని ఈయన డిఫైన్ చేసిండు. వేవ్ లెంత్ని మెజర్ చేయడానికి మనం ఈయన ఫార్ములా ఇచ్చిండు. H/P = H/mv. P అంటే MV అని అర్థమవుతుంది కదా. దెన్ ఈయన ఈక్వేషన్ ఇక్కడ ఇచ్చింది కదా, డి బ్రోగ్లీ ఈక్వేషన్, λ = H/P = H/mv. దీంతో మనం వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలాంటి ఆబ్జెక్ట్ అయినా దానికి మాస్ ఉంటుంది, సర్టెన్ మాస్ ఉంటుంది, పార్టికల్ నేచర్ ఉంటుంది, దానికి కొంచెం వేవ్ లెంత్ కూడా ఉంటుందని ఈయన డిఫైన్ చేసిండు. ఆ వేవ్ లెంత్ని మెజర్ చేయడానికే మనకి ఇక్కడ ఫార్ములా కూడా ఇచ్చిండు. అట్లనే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. ఈ మ్యాక్రో పార్టికల్స్, పెద్ద పెద్ద పార్టికల్స్ కూడా వాటికి ఎంత మాస్ ఉన్నా కొంచెం చిన్న అమౌంట్ ఆఫ్ వేవ్ లెంత్ని చూపిస్తాయి. ఒక మైక్రో పార్టికల్స్ కూడా వీటికి ఎంత చిన్న
అది మాస్ ఉన్న వేవ్ లెంత్ని చూపెడతాయి అని చెప్పిండు. దట్స్ ఆల్ అబౌట్ డి బ్రోగ్లీ ఈక్వేషన్. రిలేషన్ బిట్వీన్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ రిలేషన్ ఆఫ్ వేవ్ లెంత్ను కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవడానికి ముఖ్యంగా మనం కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలవాలి. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా 12mv² తీసుకున్నాం. దెన్ మూమెంటం ఎందుకు తీసుకున్నాం? వేవ్ లెంత్, దాని మాస్, వెలాసిటీ, స్పీడు, మాస్ చెప్తుంది కాబట్టి మూమెంటం దాన్ని తీసుకొని దాన్ని స్క్వేర్ చేస్తే మనకు అందులో కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. ఆ కైనెటిక్ ఎనర్జీని మనం లాంబ్డాతో చేసినప్పుడు అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ వస్తుంది. ఇది రిలేషన్ ఏంది? లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కైనెటిక్ ఎనర్జీ. దెన్ గో టు నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అండ్ పొటెన్షియల్ అప్లైడ్ ఆన్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ మీద కొంత పొటెన్షియల్ ఉన్నప్పుడు అది వేవ్ డిఫరెన్స్ ఆర్ వేవ్ లెంత్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. దెన్ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అంటే ఒక ఎనర్జీ ఎంత ఇచ్చిర్రు? ఎలక్ట్రాన్ వోల్ట్లో ఇచ్చిర్రు. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు దాని పొటెన్షియల్ డిఫరెన్స్, వేవ్ లెంత్ ఏ రిలేషన్ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. దానికి మనం వేవ్ లెంత్ ఈక్వల్స్ టు 12.3 ఇంటూ √v ఆంపియర్ అనే ఫార్ములా తీసుకోవాలి. √v అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఇక్కడ కూడా ఏమర్థమైంది? లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/√v. √v ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్. అండ్ గో టు క్వశ్చన్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఇచ్చారు. ఇనిషియల్ పొజిషన్ 0 ఉంది. అది యాక్సిలరేటెడ్ త్రూ 50 and 20 volts. అంత 50 నుంచి 20 volts నుంచి పెరుగుతూ పోతే దానికి ఎంత వేవ్ లెంత్ ఉందో చూడమంటారు. మనకు డి బ్రోగ్లీ వేవ్ లెంత్ తెలుసు కదా, దాని ఫార్ములా చేస్తే వాటి మధ్యలో రేషియో ఎంత ఉంది? 2:1 రేషియో ఉంది. ఇక్కడ లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అని మనకు తెలుసు. ద రేషియో ఈజ్ 2:1. That's all about de Broglie wavelength. హైసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ సైమల్టేనియస్లీ ద ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ ఎగ్జాక్ట్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఏంటిది? ఒక ఎలక్ట్రాన్ యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ ఎగ్జాక్ట్ వెలాసిటీ ఆర్ మూమెంటమ్ని కనుక్కోలేం కదా. దానికి ఈయన ఒక ఫార్ములా ఇచ్చిర్రు. Δx ఇంటూ Δp గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు h/4π. Δx అనేది అన్సర్టనిటీ ఇన్ పొజిషన్, Δp ఈక్వల్స్ టు అన్సర్టనిటీ ఇన్ మూమెంటమ్, Δv ఈక్వల్స్ టు అన్సర్టనిటీ ఇన్ వెలాసిటీ. దట్స్ ఆల్ అబౌట్ హైసెన్బర్గ్ uncertainty principle. To determine the electron position and velocity at a time. Let me continue the session with another video. Thank you. Like, share, comment and subscribe to Easy World.